ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. నిన్న సాయంత్రం ప్రీమియర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అన్ని చూసి నిజంగా అని నాకు గత సినిమాల తర్వాత ఒకే మంచి సినిమా చేసాం నమ్మకం, ఒకే సినిమా ఆడుతుంది, ఓపెన్ అవుతుంది కొంచెం అని ఉంది. బట్ నిన్న వచ్చిన రిసెప్షన్ మేము అనుకున్న దానికన్నా చాలా చాలా ఎక్కువ వచ్చింది. అండ్ అసలు చాలా చాలా ఎంకరేజింగ్ ఉంది. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, తెలుగు ఆడియన్స్ అందరికీ. స్పెషలీ మా సినిమాలో కామెడీని నేను ఎప్పటి నుంచి ఫస్ట్ చెప్తున్నాం, ఒక కామెడీ ఫోకస్తో ఈ సినిమా చేసాం. అండ్ సినిమాలో ప్రతి ఎపిసోడ్కి, సత్య కామెడీకి, బుల్రాజు దానికి, ప్రతి దానికి జనాలు చాలా 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 మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు తెలుగు ఆడియన్స్ అందరికీ ఇలాంటి రెస్పాన్స్ మాకు ఇచ్చినందుకు. హోప్ ఇది కమింగ్ డేస్లో ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ సినిమా షూటింగ్లో నవ్వుతానే ఉన్నాం ప్రతిసారి. నాకు సినిమాలో సత్య సెకండ్ హాఫ్లో చేసిన సీన్ వర్కౌట్ అవుతుందని చాలా గట్టి నమ్ముకోండి. నేను దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ అంటే చిన్న చిన్న ఎపిసోడ్స్ ప్రతి ఒక్కటి, ఫస్ట్ హాఫ్లో కూడా బార్లో కొరియన్ నోడ్తో తాగిపించే సీన్లు ఇవన్నీ బాగా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ కియా మోటార్స్ రితికా మమ్మల్ని తిట్టి బయట తీసుకెళ్ళే సీన్స్, ఎవ్రీథింగ్. బట్ ఒకటి రెండు కాదు, మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ గ్రేట్ రెస్పాన్స్. యాక్చువల్లీ ఆ సీన్ లాస్ట్ నవంబర్ షూట్ చేసామండి, అదే డైలాగ్తో. అంటే ఒకటి ట్రోలింగ్కి ఇమిటేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇమిటేషన్ అంటే గొప్ప గొప్ప యాక్టర్స్ ఇమిటేషన్ చేస్తారు చాలామంది. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన F3 సినిమాలో, మనం చేసిన F3 సినిమాలో కళ్యాణ్ గారు వకీల్ సాబ్ని చేశాను. అండ్ ఇట్స్ వెరీ హెల్దీ స్పేస్లో చేసింది. ఇది ఏదో ఎవరినో తక్కువ చేయాలన్న ఉద్దేశం కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా ప్రమోషన్ మెటీరియల్లో కూడా కృష్ణ గారిని చేసాము, చిరంజీవి గారిని చేసాము, అండ్ సినిమాలో కూడా చేసాము వాళ్ళందరూ. ఇట్స్ ఓన్లీ ఇన్ ఫన్ స్పేస్ అంతే తప్ప, అదే ట్రోలింగ్ వేరే, ఇమిటేషన్ వేరే. ఇమిటేషన్ డెఫినెట్లీ అందరూ గ్రేట్ యాక్టర్స్ కాబట్టి ఇమిటేట్ చేస్తాం. అంటే గుడ్ స్పిరిట్లోనే చేసాం కాబట్టి. యా 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 రెండు రకాలుగా సోషల్ మీడియా బాగా కామెంట్ చేసుకోవడము, ఈ మార్కెటింగ్ చేశారు సీనియర్ ఇండియన్ ఇది బాగా అయితే అవుతుంది. ఏం చేస్తామండి అంటే కావాలని చేస్తే అలా తప్పుగా అనుకున్నాను పాప, అలా మాకు ఉద్దేశం అది లేదు. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు అది ఇమిటేషన్ అనేది, మిమిక్రీ అనేది ఎప్పటి నుంచో చేస్తాం కదా. సత్య కూడా 100 సినిమాలో చేశారు అలాంటివి. బట్ జనం థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మాకు ఫస్ట్ ఏం చెప్పాలంటే అసలు జీరో డిస్రెస్పెక్ట్ ఎవరి మీద, అది మాత్రం మా మైండ్ అసలు అంటే మనం చేసినప్పుడు అప్పుడు ఉండింది ఆ వీడియో, అప్పుడు వచ్చి మాట్లాడు సో యాక్చువల్లీ సో యాక్చువల్గా ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్లో అప్పుడు కూడా ట్రెండింగ్లో ఉన్నిందండి. సో అది ఆ ట్రెండింగ్లో ఉంది, వర్కౌట్ అవుతుందని అప్పుడు చేసాం. సడన్గా మధ్యలో కూడా ఈ మధ్యలో అది ట్రెండింగ్ అవుతా వచ్చింది. అండ్ ఎప్పుడైతే థియేటర్లో వచ్చిందో అది ఫుల్ జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. సో దాంట్లో తప్పేం లేదండి. బేసిక్గా ఏదైతే దీంట్లో ఉందో అప్పుడు ట్రెండింగ్లో ఉందో అదే చేసాం అంతే. అంత తప్ప ఇంకెవరినో ఏదో అనాలి ఈ కైండ్ ఆఫ్ థింగ్, డిస్రెస్పెక్ట్ అలాంటిది ఏం లేదు. యా
యా అండి, నాకు 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 నిజంగా కావాల్సిన హిట్ ఈ సినిమా. అండ్ వరుణ్ గారు ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా బ్యాక్ బోన్ లాగా నిలబడి ఎవ్రీథింగ్ చూసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు థియేటర్లో నా సినిమాకి అంటే నేను ఫస్ట్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా తర్వాత ఇంత జనాలు ఇంత నవ్వడం అనేది థియేటర్లో మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. వెరీ హ్యాపీ అండి. అండ్ సత్య కామెడీ హీరో గారు కట్అవుట్కి తగ్గ మూవీ ఇది. కైండ్ ఆఫ్ రాయలసీమలో క్యారెక్టర్ కానీ, కనకరాజు క్యారెక్టర్ కానీ, అండ్ అలాగే కొరియా క్యారెక్టర్ కానీ చాలా బాగా చేశారు. అండ్ సత్య వాళ్ళిద్దరి మధ్యలో హిలేరియస్గా ఫన్ వర్కౌట్ అవుతుంది. అండ్ రితిక థ్యాంక్ యూ సో మచ్. కంసా మీద సాంగ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది అమ్మాయి, అండ్ చాలా బాగా చేసింది. సినిమా కూడా చాలా కోఆపరేటివ్గా. అండ్ మా ప్రొడక్షన్ రాజీవ్ రెడ్డి గారు అండ్ యువి క్రియేషన్స్ ఫస్ట్ నుంచి కూడా మూవీని సపోర్ట్ చేసి ఇంత మంచి ఇది రావడానికి చాలా కష్టపడ్డారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శిరీష్ గారు థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్కి. అండ్ డెఫినెట్గా మంచి రెస్పాన్స్ వస్తుందండి. డెఫినెట్గా థియేటర్లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అందరూ. థ్యాంక్ యూ. బాబా ఫాస్ట్ ఇదిగా hello everyone. నేను చాలా happy and very excited and nervous. Very happy with the kind of response Telugu audience has given to our movie, and we saw it in the theaters too when I went for the premiere yesterday. So thank you to the whole team of Korean Kanakraju, co-actors Varun, Satya, my director Gandhi Garu, my producers, and it was a team effort and we made it, and we are so happy that people are enjoying it and the kind of response they are giving us. And I hope people go over the weekend and enjoy the movie and have a lot of fun. So yeah, thank you so much, and thank you to the media who was here today and has been supporting us throughout the whole promotions and everything. Thank you so much. ఏంటిది హ్యాట్రిక్ అండి. ఇక్కడ హ్యాట్రిక్ ఓకే కరెక్ట్. అదే ఐ థింక్ నా ఫినిష్ I think every movie it's all about teamwork, and since every movie I think all of us has put a lot of effort, so e movie lo also it is all teamwork. I can't say just it's all me, so it's just I think God blessing, and I'm very happy and lucky to be in this space, so thank you so much. అండ్ మూవీలో పనిచేసిన టెక్నీషియన్స్ కూడా చాలా హెల్ప్ అయ్యారండి. కైండ్ ఆఫ్ మనోజ్ సినిమాటోగ్రఫర్, అండ్ దావూద్ సార్ మా స్క్రీన్ ప్లే, అండ్ సత్య ఎడిటర్, పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్, అందరూ కూడా చాలా వర్క్ చేశారు. అండ్ ప్రదీప్, రాజీవన్, సీజీ టీము వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. యా మీరు మాట్లాడండి. కంగ్రాచులేషన్స్ ఆల్ యూనిట్, వరుణ్కి, గాంధీ గారు, రాజీవ్ గారికి, ఆల్ యూనిట్కి కంగ్రాచులేషన్స్. నిన్నటి నుంచే ప్రబంధనం మొదలైంది, ఇంకా అలాగే కొనసాగుతుంది. వరుణ్ ప్రతి సక్సెస్లో మేము ఉంటున్నాం. హ్యాపీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మా సినిమా ఫస్ట్ ఎడిట్లో ఉన్నప్పుడు చూసిన శిరీష్ గారే. మా సినిమా ఫస్ట్ చూసిన ఆడియన్స్ కూడా శిరీష్ గారు అనమాట. ఆయన అప్పుడు చెప్పారు అది ఇస్తున్నాం, మంచి సినిమా రాబోతున్నాం అని. ఆయన మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు మాకు రాకముందు నుంచి. సో గట్టిగా పట్టుకున్న సినిమాని ఈరోజు August 7th జనాల ముందు తీస్తాను. మీకు అందరికీ తెలిసిందే కదా, ఇంకా మీకు చెప్పేది నైట్ నుంచే సూపర్ హిట్. కొంచెం కొత్తగా ఉందండి, అంటే 5-6 years అయింది కాబట్టి. బట్ హ్యాపీగా ఉంది, చాలా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే ప్రతి ఒక్కరు కోరిక అదే, సినిమా చేసినప్పుడు జనాలు ఆదరించాలి అని. మీరు చెప్పినట్టు అవర్లీ ట్రెండ్ ఏం చూడలేదు నేను. జస్ట్ రెస్పాన్స్ ఎలా, జనాలు ఎంజాయ్ చేస్తున్నారా లేదా, మేము అనుకుంది జనాలు ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళకి కడుపుబ్బా నవ్వుకునేలా చేయాలి అనుకున్నాం. ఆ రెస్పాన్స్ ఏదైనా వీడియోస్ చూసినప్పుడే మాకు ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. ఎస్
ఎలా ఆయన ఫోన్ చేసి రాజు మాట్లాడారు పొద్దున, వెరీ ఎక్సైటెడ్ అండ్ చూస్తున్నారు ఈరోజు సినిమా ఆయన. తగ్గింది అంటే తగ్గింది, చాలా తగ్గిపోయింది. నేను రాత్రి నుంచి వెళ్ళిపోయింది థ్యాంక్స్. అసలు అది మొన్న కూడా క్వశ్చన్ అడిగారండి. లే పెద్ద ఏం లేదు. ఓకే థ్యాంక్ యూ బట్ ఐమ్ హ్యాపీ వాట్ ఎవర్ కంపారిజన్స్ ఎనీథింగ్ ఇస్ హ్యాపీ. అది గ్రేట్ ఫిల్మ్ కాబట్టి, అది కల్ట్ ఫిల్మ్ కాబట్టి. అండ్ ఆ కంపారిజన్స్ ఏమి మాకేం ఏదో బ్లాక్ డ్రెస్లో గన్ను పట్టుకున్నట్లు అనిపించుండొచ్చు మీకు. రైట్. బట్ తమన్ థర్డ్ ఫిలిం మధ్యలో గని మిస్ అయింది, దాని తర్వాత మళ్ళీ తమన్ నాది ఇట్లా ఫిల్మ్ కాంబినేషన్ రెస్పాన్స్ వెరీ హ్యాపీ. ఆనెస్ట్లీ తమన్ చాలా ఎఫర్ట్ అండ్ టైం పెట్టాడు ఈ సినిమాలో. అంటే జనరల్ మిస్కన్సెప్షన్ బయట ఏంటంటే ఎక్కువ టైం ఇవ్వరు ఇవన్నీ కదా, అసలు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ టైం వెనక్కి ఇచ్చి ఇది ఎలా ఉంది ఇలా డిస్కస్ చేద్దాం, ఈ సీన్కి ఇలా ఉండాలి, మూవీకి టెంపో ఇలా ఉండాలి ఎంతో డిస్కస్ చేసి కొలాబరేటివ్గా తమన్ మా అందరం ఒక టీమ్ లాగా వర్క్ చేసాం. అండ్ థ్యాంక్స్ టు తమన్ యాక్చువల్లీ మీ అందరి తరఫున. అండ్ తీసుకొచ్చాం అండ్ కొత్త మంచి బార్ సీన్ వాట్సాప్ ఇవన్నిటి డిజైన్ చేసింది మా డైరెక్టర్ గారు. అండ్ నేను కథ వింటున్నప్పుడు పడి నవ్విన సీన్ అన్నిటికీ ఇప్పుడు జనాలు అలాగే రెస్పాండ్ అవుతున్నప్పుడు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, వెరీ హ్యాపీ. చాలా బాగా వైరల్ అయింది కంటెంట్ క్రియేషన్ లో. సినిమాలో కూడా సెపరేట్ క్యారెక్టర్ ప్లే చేశారు. యా సో ఎలా అనిపిస్తుంది సార్? అండ్ ఆ కాన్సెప్ట్ అదే వేరే కంట్రీ లీడ్ ఇచ్చి వదిలేరు, అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అది జస్ట్ ఫన్గా చేసాం, ఏమన్నా ఐడియా లాంటిది ఏమి లేదు. అది చెప్పు. మంచి లీడ్ గా అనిపించింది. అంటే అది ఆబ్వియస్లీ ప్లాన్ స్క్రిప్ట్ ఏం లేదు. నాకు ఈ ఫిల్మ్లో క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. సత్యాది కానీ నాది కానీ ఆ కృష్ణప్ప లేకపోతే కనకరాజ్ క్యారెక్టర్స్ అన్ని జనాలు నచ్చి ఒకవేళ రెస్పాన్స్ చాలా బాగుంటే అప్పుడు ఆలోచిద్దాం అనుకున్నాం తప్ప ఫన్ సీన్గానే మేము ట్రీట్ చేసి పెట్టాం సినిమాలో దాన్ని. ఏదో చాలా ఆనందపడ్డాను, బాగా వెరీ 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 హ్యాపీ, వెరీ హ్యాపీ. అంటే తను ఫస్ట్ కథ విన్నప్పటి నుంచి తను కూడా చాలా ఎక్సైటెడ్ ఈ సినిమా బాగా వస్తుందని. సో నాకు కూడా నా కొడుకు నా లక్ అనుకుంటున్నాను, వాడు పుట్టిన తర్వాత సినిమా ఇలాంటి రెస్పాన్స్ రావడం కూడా. మా బాబాయ్ చూడు సార్, చూస్తారు సార్ నా సినిమా, చూపిస్తాను. సరే అసలు నాకు ఫోన్ నెంబర్లే గుర్తుండదు, ఇవన్నీ నాకు తెలియదు సార్ అసలు. థ్యాంక్ యూ. అదే ఈ సక్సెస్ అనేది అంటే ఛానల్లో కొన్ని అంటే ఆశించిన అందుకోలేకపోయిన మళ్ళీ ఫస్ట్ టైం ఒక సక్సెస్ 100%. వరుణ్ చెప్పినట్టుగా వరుణ్ 6 years తర్వాత వచ్చింది. నాకు ఆల్మోస్ట్ ఆఫ్టర్ డెకేడ్ నాకు సక్సెస్ వచ్చింది. వే బ్యాక్ గమ్యం తీసినప్పుడు ఫస్ట్ ఫిల్మ్ థియేటర్ దగ్గరికి వెళ్ళి హౌస్ఫుల్ ఫొటోస్ తీసుకునేవాడు. ఇట్ యూస్ వే ఫీల్. ఇప్పుడు నాకు ఈస్ట్ కృష్ణ కొన్ని ఏరియాస్ నుంచి ఆఫ్టర్నూన్ ఫుల్ సాయి అని ఫొటోస్ పెడతా ఉంటాయి. ఇట్ రియలీ ఫీల్స్ వెరీ హ్యాపీ. చూద్దాం, ఒక్కొక్క టేస్ట్ ఒకలాగా ఉంటుంది. నాకు నచ్చింది నేను చేస్తాను. విఎఫ్ఎక్స్ గురించి బాగా మాట్లాడుతున్నారు, అంటే బాగా వచ్చింది. ఎవరు చేశారంటే అండ్ ఆ లాస్ట్ ఏదైతే క్లైమాక్స్ పార్ట్ ఉందో దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. వెరీ వెరీ హ్యాపీ. అంటే జనరల్గా సినిమాలో వాట్ ఎవర్ చిన్న గాడ్ ఇంటర్వెన్షన్ ఏదైతే పెట్టామో తర్వాత ఆలోచించినప్పుడు ఏంటంటే గాడ్ ఇంటర్వెన్షన్ ఏదైతే పెట్టామో జనరల్గా ఒక బ్యాడ్ స్పిరిట్, ఒక బ్యాడ్ ఓమెన్ ఉన్నప్పుడు ఒక దేవుడు కూడా ఉంటాడు అనే ఒక కాన్సెప్టే మాకు అర్థమైంది. ఏదో ఇప్పుడు తొయ్యాలి దీంట్లో గాడ్ని ఫోర్స్ చేయాలనే ఉద్దేశం కాదు, మనుషుల వల్ల కానిది ఎవరి వల్ల అవుతుంది, దేవుడి వల్ల అవుతుంది. సో ఆ ఎపిసోడ్ మాకు అలా అనిపించి అలా డైరెక్టర్ డిజైన్ చేశారు దాన్ని. అండ్ మా సినిమాలో ఉండే ఈ ఫిక్షన్
వరల్డ్ ఇది దెయ్యాలు ఎక్కుతే దెయ్యాలు పోతే దెయ్యాలు వస్తాడు వెళ్ళిపోతాడు ఈ వరల్డ్లోకి కరెక్ట్గా సరిపోయింది అనుకున్నాం క్లైమాక్స్. సో అలా క్రాక్ చేశారు డైరెక్టర్. నలుగురు మెగా హీరోలు ఎలా చాలా నేనేదో నా సైడ్ నేను ఇవ్వగలను ఒక ఆనందం డెఫినెట్గా అయితే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆ లైట్ ఒక నిమిషం ఆఫ్ చేసి కాలిపోతుంది.